కార్తీక మాస మహత్యము 2వ అధ్యాయము. సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, ఇంతవరకు నీకు చెప్పిన కార్తీక మాసమును ఆచరించవలసినటువంటి విధి విధానము మాత్రమే తెలిపి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక స్థానము గలదు కనుక సోమవార వ్రత విధానమును దాని మహిమను నీకు చెబుతున్నాను. సావధానుడై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలయను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగారము చేసి పురాణ పఠనము ఆచరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయను. అటులు చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలయను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతము చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేకూర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తి కలుగును. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దాన్ని నీకు తెలియజేయుచున్నాను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసముకు వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహితమును వృత్తిగా చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడు మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములను శాస్త్రములను అభ్యసించిన వాడై సదాచారపరుడై ఉండెను. అతడు భూతదయ కలిగి ఉండెను. నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు అగుటచేత జనాలందరూ కూడా అతన్ని అపరబ్రహ్మ అని కూడా అనుకుంటూ పిలుచుకుంటూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుషుని సాంగత్య గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములను బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగుచూ ఉండెను. వంశమునకు అప్రతిష్ట తెచ్చుకుచున్నది. అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినచో సహించి చీ పో అని అనక వదలక ఆమెతోనే కాపురం చేయుచూ ఉండెను. చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాళితనము చేత ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరు పెట్టుచు పిలుస్తూ ఉండేవారు. కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఒకే మంచముపై పడుకొని ఉన్నటువంటి తన భర్తను గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాళికట్టిన భర్తని కూడా ఆలోచించక దయాదాక్షాణ్యాలను విడిచిపెట్టి ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహమును ఎవరి సహాయము తీసుకొనక అతి రహస్యముగా దొడ్డిదారిని తీసుకుపోయి ఊరి చివరన ఉన్న పాడుబడ్డ నూతిలో పాడవేసి దానిపై చెత్తాచెదారము నింపి ఏమీయూ తెలియని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తన ఏ ఆటంకములు లేవని ఇక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరో ఇట్టినే వశపరుచుకుని వారి వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరాలయ్యను. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చెయ్యసాగెను. జనక మహారాజా, యవ్వనము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిన ఎప్పుడూ ఉండదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమునందు
మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడ శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరినది. దుర్గంధము వెలువడుచు ఉన్నది. దినదినము శరీరం పటుత్వం కృశించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుచు ఉన్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్ని విధాలో తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ కూడా ఆమె వైపు తొంగినైనా చూడకుండా ఉండిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినా తను ఎలా అయినా సరే పలకరిస్తుందేమో అనే భయంతో ఆ వీధి గుండా కూడా కనీసం ఒక్కరైనా కూడా వెళ్ళకుండా ఉండిరి. కర్కశ ఇటులు నరక బాధలు అనుభవించి పురుగులు పడి కొంతకాలముకు చనిపోయినది. బ్రతికున్నాళ్ళు ఒక్కనాడైనా సరే పురాణ కథను వినలేదు కదా. చనిపోయిన వెంటనే భయంకరైన యమభటులు ఆమెను తీసుకుపోయి యముడు ముందు నుంచుని పెట్టగా యమధర్మరాజు చిత్రగుప్తుని వారిచే ఆమె పాపపుణ్యములను చూపించమనగా అంతా యొక్క యముడు, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకుపోయి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టివేయిండు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖమనుభవించినందుకు గాను యమభటులు ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనప గదులతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసలా మాగుతున్నటువంటి నూనెలో పాడివేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. ఇంకను కుంభీపాకమనే నరకములో వెయ్యగా అందు ఇనప ముక్కులు గల కాకులు, సర్పాలు, తేళ్లు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములు ఇటేడు తరాలు వాళ్ళు అటేడు తరాలు వాళ్ళు నరక బాధలు పడుచు ఉండిరి. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లు ఇల్లు తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ ఉన్నారు, తిట్టేవారు తిడుచూ ఉన్నారు, తరిమేవారు తరుముచూ ఉన్నారు. ఇట్లుండగా ఒకానొక శ్రుతీయగు బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రమున నక్షత్ర దర్శనం చేసుకుని బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోపలికి వెళ్ళెను. ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినెను. నిష్ఠాగరుష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపిన బలి అన్నమొకటి చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండుట వలన శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తిన్న వలన ఆ శునకమునకు జన్మ జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రలోకోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప మరి ఇంకెవరూ లేరు. వెంటనే లోపలికి వెళ్ళెను. మరలా ఈ యొక్క కుక్క రక్షింపుము రక్షింపుము అని కేకలు వెయ్యగా మరలా విప్రుడు బయటకు వచ్చి ఆ యొక్క కుక్కను చూసి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క మహానుభావ, పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులమున నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలైనని తనువు చాలించాను. తర్వాత యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించెను. అంత వేడుకొనగా ఆ యొక్క బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యంకి వెళ్ళెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ యొక్క కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యము పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసినారు. ఇంకనూ ఇట్లు చెప్పుచూ ఉండిరి.